వెల్కమ్ టు చిన్నారి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పప్పుచారు చేసుకుందాం. సింపుల్గా ములక్కాయ వేసి సాంబార్ కాకుండా పప్పుచారు. ముందుగా కందిపప్పులు కడిగి నానబెట్టుకున్న కందిపప్పులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి కుక్కర్ పెట్టుకుందాం. దాంట్లోకి సరిపడా చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంత సరిపోతుందండి. ఎందుకంటే నేను ఇవాళ టమాటా, దోసకాయ కూడా వేస్తున్నా కాబట్టి పులుపు ఎక్కువ పట్టదు. చూడండి, చక్కగా మన పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ తీసుకొని చూద్దాం. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. కాకపోతే కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్సెస్ వాటర్ని ముందుగా తీసేసుకుందాం. ఒక గిన్నెలోకి ఉంచుకుంటున్నానండి ఎక్స్ట్రా వాటర్ని. దీంట్లో సరిపడా ఉప్పు కొంచెమేనండి, ఎక్కువ వేయట్లేదు. మేము ఎప్పుడు పప్పుచారు చేసినా మా ఇంట్లో ముద్దపప్పు తీసుకోవడం అలవాటండి. కాబట్టి ముద్దపప్పు కొంచెమే ఉప్పు ఎక్కువ పట్టదు. పప్పు ఉడికినప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ముద్దపప్పు మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎప్పుడు పప్పుచారు చేసినా సరే పప్పు కొంచెం తీస్తాను నేను. ఇప్పుడు ఈ రిమైనింగ్ పప్పులో మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవి వేస్తున్నా. ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి ఇలా పెద్ద సైజు అయితేనే. పచ్చిమిరపకాయలు, టమాటాలు, దోసకాయలు, ములక్కాయలు, దొండకాయలు. ఇవన్నీ ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసేస్తానండి నేను. పప్పుచారులో వెజిటేబుల్స్ బాగుంటాయి. ఆ ఎక్సెస్ వాటర్ తీసాక అవేం వేస్ట్ అవ్వవు. అవి కూడా ఇప్పుడు వేసేసుకొని ఇందాక చింతపండులోంచి రసం తీసుకున్నాం కదా, ఆ రసం వేసుకుంటున్నాను. ఒకసారి కలిపి మొత్తము. ఇప్పుడు పప్పుచారుకి సరిపడా కారం, అలాగే ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి ఉప్పు. ఇప్పుడు రిమైనింగ్ సరిపడా ఉప్పు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపి దీన్ని మనం పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం. చూడండి, పొయ్యి మీద పెట్టాను, చక్కగా మరిగిపోతుంది. మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. తాలింపులు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మరిగేటప్పుడు వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది. ఆ ఉల్లిపాయ ములక్కాయలన్నీ బాగా మరిగేలాగా మరగబెట్టుకున్నాం. ఇప్పుడు దానికి తాలింపు వేసుకుందాం. కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, పచ్చెనగపప్పు, కచ్చాబిచ్చగా దంచుకున్న వెల్లుల్లి 4 రెబ్బలు, రెండు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు, అలాగే దింపే ముందు కొంచెం ఇంగువ వేస్తానండి నేను. పప్పుచారులోకి తాలింపులలోకి ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసి ఒకసారి కలయి తిప్పుకొని స్టవ్ కట్టేసుకొని మన మరిగిన పప్పుచారులో ఈ తాలింపు వేసేస్తున్నాం. అంతే, మన పప్పుచారు రెడీ అయిపోయిందండి. సింపుల్. వెజిటేబుల్స్ ఒకటి ఉడకడం ఒక పావు గంట టైం, తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. సాంబార్ పొడి ఏమీ వేయట్లేదండి, ఇది ఓన్లీ పప్పుచారు, నా స్టైల్లో పప్పుచారు. ఎలాగుందో చెప్పండి.